సృష్టి వినాశానికి మొత్తం కారకుడైన పెద్ద డిస్టర్బెన్స్ ఎవడన్నా ఉంటే మనిషి ఒక్కడే. నరజన్మ దుర్లభమని ఎందుకంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నరజన్మ పాపిష్టిది. అన్ని జీవుల్ని నాశనం చేస్తున్నది వీడే, పంచభూతాల్ని నాశనం చేస్తున్నది వీడే. మనిషి అన్న ప్రతి వాడికి వాడి స్వార్థం తప్పితే ఏ జీవి గురించి కనీసం సాటి మనుషుల గురించి ఆలోచించట్ల. అందుకోసం వేదం, అందుకోసం ఉపనిషత్ గరికపాటి బతుకున్నంతకాలం ఈ విషయాలు చెబుతూనే ఉంటాడు. ఇది భూతయజ్ఞం. ఇది ఎవరు చేయకూడదండి? వైశ్వదేవం జనామయతు. దాన్నే వైశ్వదేవం అంటే విశ్వే దేవాహ శబ్దం నుంచి వైశ్వదేవం వచ్చింది. విశ్వే దేవ అంటే సమస్త ప్రకృతి శక్తులు, దేవుళ్ళు కాదు అక్కడ, సమస్త జీవరాశులు. వాటిని నువ్వు కాపాడడమే వైశ్వదేవం. అది ఒక వర్గం వారికి ప్రత్యేకం కాదు, అందరూ చేయొచ్చు. సాయం ప్రాతశ్చదీయతే స్పష్టంగా చెప్పాడు వ్యాసుడు. పొద్దున్న చేయాలి, సాయంత్రం చేయాలి. పక్షుల గింజలు అంతేనండి, మీరు వాటి అవసరాన్ని బట్టి అందరూ చేయొచ్చు. ఆలోచించండి. ఈ రకంగా దేవ పితృ మనుష్య భూత బ్రహ్మ యజ్ఞాలు ఇవి ఇంట్లో కనీసం ఇప్పుడు అగ్నిహోత్రం చేయడం అంటే ఆధునిక కాలంలో సాధ్యం కాదు. కానీ గ్యాస్ పొయ్యి వెలిగించే ముందు ఒక్కసారి అగ్నిదేవుడికి నమస్కారం పెట్టుకుని వెలిగించండి అమ్మా, మీరు అగ్నిహోత్రం చేసినట్టే లెక్క. దానికి ఆడా మగ భేదమే లేదు. అగ్నిదేవ మా నీకు నమస్కారం అని తెలుగులో చెప్పండి, తప్పు లేదు. దేవతలకు తెలుగు కూడా వచ్చు. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే రాదు, దేవతలకు వచ్చు. దేవతలకు వచ్చు, దెయ్యాలకు వచ్చు, రాక్షసులకు వచ్చు. మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి తెలుగు ఎవరికి రాదు. ఇక్కడ మనకు అక్కర్లేదు అది. దేవతలకు తెలుగు అర్థం అవుతుంది. నా తెలుగు పద్యాల కారణంగానే 3,000,000 దేవతలు నన్ను అనుగ్రహిస్తున్నారండి. 3,000,000 దేవతలు నన్ను అనుగ్రహిస్తున్నారు. లేకపోతే ఈ జీవి ఇంత వైభవంతో ఉండేవాడు కాదు. ఇక్కడ ఇంత వైభవంతో ఇంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నానంటే వెనకాల నా దేవతల అనుగ్రహం. నేనేమన్నాండి, ఇక్కడ నెత్తి మీద 4 వెంట్రుకలు లేనివాడిని, పెద్ద మనిషినా. ఇక్కడ వెనకాల దేవతానుగ్రహం ఉంటుందమ్మా. ఎందుకంటే ధైర్యం, సత్యం, ఋతం. నాకు ఏ స్వార్థం లేదు, ఏ కోరికలు లేవు. రేపు ఈ క్షణం ఇక్కడ వేదిక మీద భగవంతుడు తీసుకెళ్ళిపోతే ఉపనిషత్తులు చెబుతూ వెళ్ళిపోయాం, హాయిగా వెళ్ళిపోతాం. నమశివాయ నమశివాయ, చప్పట్లు కొట్టే ధైర్యం ఉన్నందుకు నమశివాయ నమశివాయ. ఇదేమీ అశుభం కాదమ్మా, జీవితంలో జరిగే పరిణామం. ఇలా వేదిక మీద వెళ్ళిపోవడం పుణ్యం, నిజంగా పుణ్యం. ఉపనిషత్తులు చెబుతూ వెళ్ళిపోతే అంతకంటే సద్గతులు వేరే ఉన్నాయా? ఎవరికి పడుతుంది ఆ యోగం? దానికి సిద్ధంగా ఉండాలి. ఇంకా నేను అది చెయ్యాలి, ఇది చాలు, చేసింది చాలు, ఇక్కడ అంటించిన కొంపలు చాలు, ఇంకా అంటించక్కలేదు. ఆ సిద్ధపడాలి. ఆ ధైర్యం ఎక్కడ? కోరికలు లేకపోవడం అంతకంటే ఏం లేదు ఇక్కడ. అయినా నాకేం తీరని కోరిక లేదు, అది విచిత్రం. అన్నీ తీరిపోయాయి, సరిపోయిందంతే. ఇంకా ఒక సంతృప్తికి రావాలి మనిషి. 65 వయస్సు రాకపోతే ఎలాగా? జీవితాంతం ఏడుతూ కూర్చుంటారు అక్కడ. అందుకని ఇది అగ్నయశ్చ అతిథయశ్చ. అతిథులను గౌరవించావా? అగ్నిహోత్రం చేసావా? అతిథయశ్చ. ఎవరన్నా మనుషులకి, సమాజానికి ఏమైనా సేవ చేసావా? స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, రకరకాల సేవలు చేస్తే మనం కాస్త వాళ్ళకి డబ్బు ఇవ్వడం ద్వారానో పాల్గొనడం ద్వారానో మనము చేయాలి. వేదం ఎంత గొప్పదంటే నువ్వు చేస్తే సరిపోదయ్యా, ఇది కొనసాగాలి కదా. అందుకని సంతానాన్ని కను అని చెప్పిందమ్మా వేదం. వేదం సన్యాసాన్ని ప్రోత్సహించలేదు, సంసారాన్ని ప్రోత్సహించింది. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. శారీరక బంధాలు లేకుండా మీరు ఉండలేరు, మాకు తెలుసు. కానీ ఆ బంధాన్ని ధర్మం కోసం కొనసాగించండి. సంతానాన్ని కనండి. నీ స్వాధ్యాయ ప్రవచనాలు ఎందుకంటే సంతానాన్ని కనడానికి కనండి. కానీ వాళ్ళు ఎలా ఉండాలి? ప్రజనజనం అంటే మంచి పనులు చేయడం. వాళ్ళు మంచి పనులు చేసేలా చూడండి. మా వాడు డాక్టర్ అయ్యాడు, మా వాడు ఇంజనీర్ అయ్యాడు, మా వాడు అమెరికాలో ఉన్నాడు, మా వాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, మా వాడు జో బైడెన్ దగ్గర జో కొట్టేవాడు వీడే. ఈ దరిద్రపు మాటలు మానేయండి. వాడు ఇండియాలో ఎందుకు ఉండడో నాకు అర్థం కాదు. జో బైడెన్ జో కొడతారు తెలుగువాడు, ఇండియా ఇక్కడ ఉండడు. అదే పెద్ద గొప్ప మనకి ఇక్కడ. అంటే మన శక్తులు, మన యుక్తులు, మన ధనం సమస్తం అమెరికాకి, ఆస్ట్రేలియాకి ఉపయోగపడుతున్నాయి. మనకు ఉపయోగపడాలా? ఇంకా మనం చదువుకుని ఏం ఉపయోగం ఎక్కడ? అందుకని మనం ఏం చేసాం? మంచి పనులు చేయాలి, ఈ దేశానికి ఉపయోగపడేలా చేయాలి. ఉత్తమమైన సంతానాన్ని కానీ వాళ్ళని సమాజం కోసం మంచి పనులు చేసేలా మీరు తీర్చిదిద్దగలిగితే మీకు మనవలు మనవరాలను కూడా కనే హక్కు ఉంది. కొనసాగించండి, కొనసాగించండి. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి. ఈ సంతాన తంతువును తెంచేయమని ఎప్పుడూ చెప్పలేదు వేదం. దాన్ని కొనసాగని. లేని వాళ్ళు బాధపడద్దు, ఉన్నవాళ్ళు కనడం మానేయక్కల్లా. అంతే సిద్ధాంతం. ఉన్నవాళ్ళు ఎవరు మానేయక్కల్లా, లేనివాళ్ళు దాని గురించి ఆలోచించొద్దు. బోల్డు మార్గాలు ఉన్నాయి. సమాజానికి సేవ చేయొచ్చు, నిస్వార్థంగా ఉండొచ్చు. అంచేత ప్రజాతిష్ట అంటే మనవలు, ముని మనవలు, మనవరాళ్ళు. స్వాధ్యాయ ప్రవచనేచ అని చివరికి కూడా అంతిమంగా లక్ష్యం చెబుతారని విద్యార్థులు. అన్నిటిలోకి సత్యమే గొప్పది అని రాధీతరుడు అనే ఋషి చెప్పాట. ఇంకొక ఆయన ఉన్నట్ట, పౌరుశిష్టి అనే ఋషి. ఆయన ఏం చెప్పట? లేదండి, సత్యం కంటే కూడా తపస్సే గొప్పది అని పౌరుశిష్టి అనే ఋషి చెప్పాట. ఇంకో ఋషి ఉన్నట్ట, నా మౌద్గల్యుడు ముద్గల మహర్షి కుమారుడు ఏం చెప్పాడు అంటే, స్నాకుడు అనే పేరు కలిగినటువంటి ముద్గల మహర్షి కుమారుడు స్వాధ్యాయము ప్రవచనము చక్కగా చదువుకుని ప్రజలకు అర్థమయ్యేలా జ్ఞానం ప్రసాదించగలిగితే అదే చాలా ముఖ్యమండి అని చెప్పాట. అంతిమంగా విద్యకి లక్ష్యం అది. తపస్సు, సత్యం, ప్రవచనం. మన పిల్లలు అదే పని చేస్తున్నారా? ఇందులో తపస్సు ఎవరికి ఉంది? సత్యం ఎవరికి ఉంది? ధర్మం ఎవరికి ఉంది? ఏ వృత్తి చేపట్టినా ఆ ధర్మమే. వీలైనంత వసూలు చేసేద్దామని ఈ వృత్తి చేపట్టిన వాడు చూస్తాడు, వీలైనంత తక్కువ ఇద్దామని వాడు చూస్తాడు. ఎక్కడి నుంచి గొడవ? అన్నిటికీ మూలం స్వార్థం. ఆ స్వార్థం పోవడానికే ఈ ఉపనిషత్తు.